నాన్న నాన్న ఒక కథ చెప్పవా? కాదంటే అనగనగా ఫన్మోజీ 2D అనే ఒక ఛానల్ ఉందంట. అందులో చాలా వీడియోస్ చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారంట. అందులో ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కథలు, 90s టైం జ్ఞాపకాలు, అలాగే ఫ్యాంటసీ కథలు ఇలా చాలా చెప్తున్నారంట. తర్వాత కానీ ఆడియన్స్ ఏమో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట. అయ్యయ్యో పాపం దాని వల్ల వాళ్ళకి బూస్టింగ్ రాదు కదా, అందుకే చాలా బాధపడుతున్నారంట. ఇక్కడ నుంచి నేను చెప్తాను నాన్న. పాపం మన బాధని ఆడియన్స్ చూడలేరు కాబట్టి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారంట. అంతే కదా, ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సత్యవతి, ఓ కాఫీ ఇస్తావా? ఇంకా పాలు రాలేదండి. మీరు అలా వాకింగ్ వెళ్ళి వచ్చేయండి, నేను చేసి పెడతాను. సరే. పులి, అమ్మ చిన్ను లేరా? వంటి పూట బడులు కదా, త్వరగా స్కూల్ కి వెళ్ళాలి కదా, లేవండమ్మా. ఒంటి పూట సేవల్లో క్లాస్ వింటదిగా చెప్పరమ్మా. ఈ రోజు వెళ్ళకపోయినా పర్లేదులే. అలా అంటే ఎలా అమ్మా? నా బంగారం కదూ, లేవాలి. చిన్ను, నువ్వేంటి ఎంతసేపు పడుకున్నావు? లేవాలమ్మా, ఆడపిల్లలు ఎంతసేపు పడుకోకూడదు. అమ్మా, నా బ్రష్ ఎక్కడుంది? నిన్న ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటుంది, చూసుకో అమ్మా. నాకు కనబడట్లేదమ్మా, నువ్వే వచ్చి చూడు. అబ్బా, వీడు ఇంకా నిద్ర లేచాడో లేదో. రే పులి, లేరా? లేస్తానమ్మా. మీరు త్వరగా వెళ్తారని నేను టిఫిన్ కూడా రెడీ చేశాను. మీరు త్వరగా లేచి రెడీ అవ్వాలి కదా. నాన్న పులి, నువ్వు త్వరగా లేస్తే నీకు ఎగ్ దోశ వేసి పెడతాను రా, లేదంటే చిన్ను తినేస్తుంది. తర్వాత నీ ఇష్టం. ఎగ్ దోశ బడుద్దాయి. చిన్ను, వీడెప్పుడు ఇంతే. అమ్మా చూడే, అన్నయ్య ముందు బాత్రూమ్ లోకి వెళ్ళాడు. అబ్బబ్బా, సరే లేవే, వాడు వచ్చిన తర్వాత వెళ్దూలే. నువ్వు ఈ లోపు యూనిఫామ్, షూస్ రెడీ చేసుకో. పోరా. సత్యవామ సత్యవామ సమ్మరేంటమ్మా, ఎలకాని ఎలల్లోన ఈ సెగలేంటమ్మా. వీడి రోజంతా బాత్రూమ్ లో ఉండేటట్టున్నాడు. అన్నయ్య, ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య, డోర్ తీరా. లోపల ఎంతసేపు ఉంటావు? నేను కూడా స్నానం చేసి రెడీ అవ్వాలి. ఇది ప్రశాంతంగా స్నానం కూడా చేయనట్లేదు నన్ను. అందుకే నాకు స్నానం చేయడం అంటే జరాకు. స్నానం చేయడం ఎవరికైనా పుట్టారు. ఎల్లు. తాగేసి వేరే గుడ్డు దోశలు అది వచ్చులో తినేస్తాను. సరే నానా. అమ్మా, అదేవరకే నాకేం చాలు. పోన్లేరా, దానికి ఒకటి ఇద్దాంలే. నాన్న పులి, చెల్లిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకురావాలి, సరేనా? సర్లే, రావే. పంచర్ అయింది. అమ్మా, సైకిల్ పంచర్ అయింది. ఈ రోజు నేను స్కూల్ కి వెళ్తాను. సైకిల్ పంచర్ అయితే స్కూల్ కి వెళ్ళొద్దని ఎవర్రా చెప్పింది? నానా, అంటే సైకిల్ పంచర్ అయిపోయింది కదా, వెళ్ళేసరికి ఎలాగో లేట్ అయిపోద్ది. దానితో హాఫ్ డేస్ ఎందుకు? ఏం పర్లేదు, నేను వదిలి పెడతాను, రండి. బాయ్ నాన్న. బాయ్ బంగారం. బాయ్ నాన్న.
స్టాండిటీస్ అటెన్షన్ స్టాండిటీస్ అటెన్షన్ ప్రతిజ్ఞ దేవుడు దేవుడు నన్ను పిలకూడదు, నన్ను పిలకూడదు, దేవుడు దేవుడు నన్ను పిలకూడదు. పులి దొంగ ఎప్పుడు నన్ను ఇచ్చించడానికి పులి ప్రతిజ్ఞ హే పులి, నిన్నే కదా పిలుస్తున్నారు, రా. భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నేను నా దేశాన్ని అమ్మయ్య రక్షించాడు. పండు పండు అప్పుడే వెళ్ళిపోయావారా పండు, నువ్వు లేకుండా నేను ఒంటరిగానే ఆడుకోవాలారా, లేరా పండు. ఒరే ఎగవా, వాడు ఎండకి స్పృహ తప్పి పడిపోయాడా, అంతేగాని చచ్చిపోలేదు. హే పండు పండు, ఉంటావా, ఇంటికెళ్తావా? అంటే సార్ మరేమో నాకు చదువుకోవాలని ఉందండి, కానీ కళ్ళే తెగ తిరిగేస్తున్నాయి, అందుకే ఇంటికి వెళ్ళిపోతానండి. సరే వెళ్ళు. సార్ నేను కూడా తోడెళ్తాను సార్. నీకేం నొప్పిరా? అంటే ఆడు మళ్ళీ దారిలో కళ్ళు తిరిగి పడిపోతే సార్, అందుకే తోడు దగ్గర చూసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను సార్. ఏరా పండు, తోడు కావాలా? అవును సార్. సరే, నువ్వు పండు ఇంటి దగ్గర దించేసి త్వరగా వచ్చేసాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్టూడెంట్స్, మీరు వెళ్ళి క్లాస్ లో కూర్చోండి. వదలరా, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. అంటే ఇదంతా యాక్టింగ్ అబద్ధం ఆడేవా? దీన్నేమో అబద్ధం అనరా, ఊరి నుంచి తప్పించుకోవడం అంటారు. నీ పని అయిపోయింది సార్ చెప్పారు. మరి అలాగైతే మనం నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందని చెప్పి కడుపు నొప్పి అని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళిపోయావు, అది ఇప్పుడు నేను సార్కి చెప్పానా? అవన్నీ ఎందుకు రా పండు, ఇప్పుడు నీకు కళ్ళు తిరిగి అసలు ఒంట్లో బాగాలేదు నీకు. ఆగు, నేను ఇంటి దగ్గర దింపొస్తాను పదా. నేను మధ్యాహ్నం వస్తాను, క్రికెట్ ఆడుకుందాం. సరే అయితే ఈ లోపు నేను చిరంజీవి సినిమా చూసుకుంటాను. అలా శివాజీ మహారాజు చాలా మంది శత్రువుల్ని ఎదిరించి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఒక మహావీరుడుగా నిలబడిపోయారు. ఆయన ధైర్య సాహసాలు చూసి అందరూ ఛత్రపతి ఛత్రపతి అని పిలిచేవారు. రోజు మధ్యాహ్నం టిక్మన్ అయిపోద్ది, ఈ రోజు ఏంటి అసలు అవ్వట్లేదు. ఆర్ట్ స్కూల్స్ పెట్టినప్పటి నుంచి ఆర్ట్ డే కూడా ఫుల్ గా అవ్వట్లేదు. పండుగ ఇంట్లో సినిమా చూసేస్తున్నాడు ఏంటో, అసలు కళ్ళు తిరిగి ముందు నేనే పడిపోవాల్సింది పండుగ కన్నా ముందు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సార్ అంటే అది మీరు చెప్పిన పాఠాల గురించి సార్ ఆలోచిస్తున్నాను. అబ్బా, అంత మంచి స్టూడెంట్ వా. ఛత్రపతి అని ఎవరిని పిలుస్తారు? ఇంకెవరిని పిలుస్తారు సార్? ప్రభాస్ నే. సార్ అంటే రమలరా, రమలంటే ప్రభాస్ రాజేరా. జై ఛత్రపతి. దీన్నే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. అయ్యో సార్, అలాగే లేదు సార్, నా బాడీ నా మైండ్ అన్ని ఇక్కడ ఉన్నాయి. కావాలంటే ఛత్రపతి మీద పాడిన పాటలు కూడా పాడతాను సార్. ఏంటో అది? గుండు సూది గుండు సూది గుచ్చుకుంది, గుండు సూది గుంజుందయ్యో గుండె నాది, గుట్టులాగిందయ్యో పండులా. ఇట్రారా. ఏం సూది? గుడిసూది సార్, గుడిసూది. గుండు సూది కాదురా, ఇప్పుడు నీ గుండు పగులుద్ది. కూల్ అయిపోయే వరకు నువ్వు గోడ కుర్చీలో కూర్చో. సరే సార్. పిల్లలు, ఇప్పటి వరకు నేను చెప్పింది మీరు నోట్స్ రాయండి. ఏం చేసావురా? మీరే కదా సార్ గోడ కుర్చీ ఏమన్నారు, అందుకే గోడ కుర్చీ ఎట్టి అందులో కూర్చున్నాను. గోడ కుర్చీ అంటే గోడకి కుర్చీ వేసి కూర్చోవడం కాదురా, ఇలా కాదురా, నువ్వు మోకాలు దండి, మోకాల మీద కూర్చో. పిల్లలు, మీరు రాశారా? వెళ్ళండి, మధ్యాహ్నం పూట ఎక్కువ ఎండలో ఆడకుండా హోంవర్క్ రాసుకొని రండి. ఏరా, నొప్పిగా ఉన్నాయా? కొంచెం నొప్పిగానే ఉంది సార్. నీ మంచి కోసమే చెప్పేది, చదువుకుంటే ఎంత ప్రయోజకులు అవుతారో తెలుసా? ఎప్పుడు అలాంటి పనులు చేయకో. అలాగేనండి. వెళ్ళు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఇవన్నీ మాకు అలవాటే. ఒసే చిన్ను, ఈ రోజు మనం ఇంటికి వెళ్ళాక మన బ్యాచ్ అందరూ కూర్చొని రాముడు సీత ఆడడం ఏంటంటావు? నువ్వు నాతో ఆడుకోవు కదా, ఎప్పుడు బయట వాళ్ళతోనే ఆడుకుంటుంటావు కదా. ఒంటి పూట సెలవులో ఇప్పుడు ఇంట్లో కూర్చొని అక్కడ ముందు అన్న చెల్లెళ్ళు హౌసీ రాముడు సీత ఆడుకోకపోతే పరువు పోద్ది. ఈ రోజు ఖచ్చితంగా ఆడేద్దాం. సరే. అబ్బా, ఏమైందే? చెప్పులు తెగిపోయినట్టున్నాయి అన్నయ్య. అయ్యో, పిన్నిసుకోలేదే. త్వరగా ఇంటికి వెళ్దాం.
అబ్బా అబ్బా అన్నయ్య నాకు కాలు కాలిపోతున్నాయిరా. అబ్బా అన్నయ్య నేను నడవలేను. చిన్ను నువ్వు ఆడుకో. ఓ పని చేయ, కావాలంటే నా బ్యాగ్ నువ్వు పట్టుకొని నా మీద ఉప్పెక్కి నేను తీసుకెళ్ళిపోతాను. అమ్మో ఉప్పెక్కాలా, నువ్వు కింద పడేస్తావు. పడలేవే, ఎక్కు. అన్నయ్య నీకు బరువు అనిపించకుండా మనం ఒక పాట పాడుకుంటూ వెళ్దాం. పాట ఏంటది? ఎంతెంత దూరం అంటాను, నువ్వు బాయ్ బాయ్ దూరం అనాలి. సరే. ఎంతెంత దూరం, బాయ్ బాయ్ దూరం, ఎంతెంత దూరం, బాయ్ బాయ్ దూరం. వచ్చేసాం. వచ్చేసారా? రండి రండి. వెళ్ళండి, వెళ్ళి కాలు చేతులు కడుక్కొని రండి, భోంచేద్దురు. అన్నయ్య అమ్మ పడుకుంది, మనం రాముడు సీత ఆట ఆడుకుందామా? ఒసే చిన్ను, ఇచ్చిన మాటని తప్పేవన్నీ ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఎదవా అంటారు. ఓ చాలా కరెక్ట్ గా చెప్పు చిన్ను. ఇందాక ఎందుకో రాముడు సీత ఆడాలనిపించింది, కానీ ఇప్పుడు నా మనసు క్రికెట్ ఆడుకోమని చెప్తుంది. అందుకే నేను వెళ్తున్నాను. బాయ్. ఛీ పోరా వెదవా. ఎప్పుడు చూడరా ఈ బాల్ సిక్స్ వెళ్ళకుండా చెప్పడం ఆపలేడు. ఎవడ్రాదే? నానా నువ్వు కూడా క్రికెట్ ఆడతావా? ఆడతా క్రికెట్ ఎందుకు ఆడనా? ఆడతాన్రా. ఇంత ఎండలో క్రికెట్ ఆడుతున్నారు, ఒళ్ళు వేడి చేయదా? మీ అందరికీ అసలు బుద్ధి ఉందా? వడదెబ్బ తగిలితే ఏం చేస్తారు? అంటే నాన్న అది నాకేం చెప్పద్దు. అందరూ వెళ్ళి ఏదైనా చెట్టు కింద కూర్చుని ఆడుకునే పని అయితే ఆడుకోండి, లేదా బ్యాట్ వికెట్లే కాదు మిమ్మల్ని కూడా విరగొడతాను. వదిలే నాన్న. అంకుల్ మేము నీడలో కూర్చొని ఆడుకుంటాంలేండి. మంచిది, ఆ పని చేయండి. ఎదవ అల్లరి చేస్తాడు గాని మాట అంటే భయమే. ఈ రాముడు సీత ఆటలో నన్ను కొట్టేవాడే లేడు తెలుసా? ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలోనే ఫస్ట్. సీత వచ్చింది, ఎవరికి తెలియకుండా మేనేజింగ్ చేద్దాం. నాకు రాముడు వచ్చింది. సీత పులి. అలా ఎలా కనుక్కున్నావు? ఇలా ఓవర్ యాక్షన్ చేస్తుంటే కనుక్కోరేంటి? ఇందాకంటే పాట పాడు దొరికిపోయాం కానీ ఇప్పుడు అలా కాదు, చాలా తెలివిగా కవరింగ్ చేద్దాం. నాకు రాముడు వచ్చింది, సీత మా అన్నయ్య. అలా ఎలా కనుక్కున్నావే? ఇలా కోతుల నవ్వుతుంటే కనుక్కోరా ఏంటి? పిల్లలు మీకోసం ఏం తెచ్చానో తెలుసా? మీకు ఇష్టమని రసన కలుపుకొచ్చాను. అబ్బా ఎంత బాగుందో ఈ రోజు. ఈ ఒంటి పూట సెలవులన్నీ కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేలి. Much later. అమ్మా ఏంటి ఇంకా పడుకున్నావు? లేగలేదు. టైం ఎంత అయింది అనుకున్నావు? కావాలంటే క్యారెస్ కట్టేసిగా పడుకో. ఒంటి పూట సెలవులే కదా. నానా లేగినానా? ఏరా మర్చిపోయావా? ఈ రోజు నుంచి సమ్మర్ హాలిడేస్. అంత త్వరగా లేవనవసరం లేదు, వెళ్ళి 1 గంట పడుకో. నేను ఈ లోపు టిఫిన్ రెడీ చేస్తాను.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.